ప్రైస్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి యొక్క సాటర్డే ఈవినింగ్ స్పెషల్ సర్వీస్కి మేము మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ దినం ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. మనమైతే వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. దేవుని వాక్యం సెలవిచ్చబడినట్లుగా స్టాండ్ ఫాస్ట్ దేర్ ఫోర్ ఇన్ ద లిబర్టీ వేర్ విత్ క్రైస్ట్ హ్యాత్ మేడ్ us ఫ్రీ అండ్ బి నాట్ ఎంటాంగిల్డ్ అగైన్ విత్ ద యోక్ ఆఫ్ ద బాండేజ్. గలేషియన్స్లో 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, మరల దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం ఉపయోగించి దేవుని పనిలో ముందుకెళ్ళటానికి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి ఇక స్పెషల్ ఆన్లైన్ సర్వీస్కి మేము మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రార్థనతో యొక్క దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యొక్క సాయంకాల దినమున ప్రభా మేము మీ యొక్క సన్నిధిలో కూడి ఉంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధిని ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించండి ప్రభా. స్తోత్రం నాయన. మీలో ఉన్న స్వాతంత్రాన్ని ప్రభావ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఘనతను బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని ప్రభా మీ యొక్క రక్తం ఇచ్చి ప్రభా వీలో పెట్టుకొని ప్రభా మీరు మాకు ప్రభా దాస్యమైన కాడి నుంచి విడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రము ఉంటుంది అంటున్నారు ప్రభా. మీ యొక్క ఆత్మను కలిగి జీవించేవారుగా మీరు మాకు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. మేము పాడి పాటల ఆరాధనలో వాక్య ధ్యానంలో మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రమైన సమస్తముని మీ యొక్క చేతులకు అప్పగించున్నాం నాయన. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీరే సహాయం దయచేసి నడిపించండి ప్రభా. ఎందుకంటే ప్రభా మీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వరదని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ కార్యక్రమం అంతా మీ యొక్క చేతుల కింద జరపబడడానికి సాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడుగుతూ వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన యేసు నీవే నా ఆధారము అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాం. సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను, సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డానయ్యా, మోసపోయానయ్యా. సత్యవంతుడు ఆశ్రయదుర్గం నీవే అని నీ వద్దకు చేరనయ్యా, నీ చెంతకు చేరనయ్యా. నీవు నాకు ఆధారం యేసయ్యా, నీవే నా ప్రాణం యేసయ్యా అని పాడదామా.
సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నాకు ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అవును, మనుషులు నమ్ముకున్నప్పుడు వాళ్ళందరూ మభ్యపెట్టి మనల్ని తిరిగి మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, మన దగ్గర సిరి సంపదలు ఉన్నప్పుడు, మన దగ్గర ఐశ్వర్యం అంతా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నారు, కానీ తర్వాత మభ్యపెట్టి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క అనుభవం ఉండే ఉంటుంది. కానీ దేవుడైన యేసయ్యను మనం చెంత చేరినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన నామాన్ని యొక్క సమయంలో మహిమపరుస్తాం, ఆయనను ఆరాధిస్తాం. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా ఆయన మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనకు ఆశ్రయదుర్గంగా, మనకు రక్షణ శృంగంగా ఉన్న దేవుడు, మనకు ప్రాణమై ఉన్న దేవుడు, ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ప్రాణాత్మ శరీరం బట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తామా. యేసయ్య, నీ యొక్క ప్రేమలో నేను బందీనైపోయి ఉన్నానయ్యా, నా వల్ల కాదయ్యా నేను వీడి ఉండటం. యేసయ్య, నిన్ను మాత్రమే స్తుతిస్తాను యేసయ్య, నిన్ను మాత్రమే కీర్తిస్తాను యేసయ్య అని చెప్తామా. ఆయన మనకు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని గుర్తు చేసుకొనొచ్చు. మరలా దాస్యం మన కాడి క్రింద మనం చిక్కుకోకుండా మాకు సాయం చేసినందుకు మీకు వందనాలు యేసయ్య అని చెప్పాను. నామని మహిమ పరుస్తామా. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా మీరున్న స్థలంలోనే ఆయనకు సన్నిధి కోసం, ఆయనకు ప్రసన్నత కోసం ఎదురు చూస్తూ ఆయన నామని మహిమ పరుస్తాం. Jesus, thank you Jesus, we worship you Lord, thank you Jesus, thank you Jesus. అందరూ ఆరాధన పూర్వకంగా ఆయన నామాన్ని మహిమపరుస్తాం. స్తుతింతును బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా
వీడని నీ యొక్క ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించతరమా నా యేసయ్య. నన్ను ఎన్నడూ విడకుండా నన్ను కాచి కాపాడుతున్నా నీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలయ్యా. నీ యొక్క ప్రేమలో నిను వీడియుండుట బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిను వీడియుండుట. యేసయ్యా 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 నీ అగ్నితో నింపావు, నీ యొక్క శక్తితో నింపావు, జీవజలముతో నిన్నే మహిమ పరుతునేసయ్యా, నిన్నే స్తుతిస్తానేసయ్యా, నిన్నే కీర్తిస్తానేసయ్యా అని మహిమ పరుసమైన నామాన్ని జీవజలముతో నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక నా వల్ల కాదయా నిను వీడియుండుట. యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొంద, నీలో మునిగి తేలాక నీవు పొంగిపోయా, నీలో మునిగి తేలాక నీ జీవమునే పొంద, నీలో మునిగి తేలాక
యేసయ్యా 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 నీ ప్రేమలో మునిగి తేలక ప్రభా బందీలమై అయిపోయి ఉన్నామయ్యా. ఈ లోకపు దాస్యపు కాడికి బందీలు కాకుండా మీరిచ్చిన ప్రేమలో, మీరిచ్చిన స్వాతంత్రంలో బందీలపై ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి మీ కొందనాలయ్యా. వెన్నంటి ఉంచే నీ యొక్క కృపను బట్టి, ఎడబాయని నీ యొక్క కృపను బట్టి, ఎప్పుడు కూడా వెన్నంటి మమ్మల్ని కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమను బట్టి నీకే వందనాలయ్యా. నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను సేవిస్తానేసయ్యా, నిన్ను మాత్రమే మహిమపరుస్తానయ్యా. అటువంటి ధన్యతను, అటువంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాల ఈ యొక్క సమయంలో ప్రభావ మీకు సన్నిధికి వచ్చినట్లుగా మమ్మల్ని చేరదీసిన మీ యొక్క గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నతను మా మధ్య ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రభావ, ఈ యొక్క సమయంలో ఎంతమంది అయితే ప్రభావ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రభ ఏ యొక్క ఆశతో ప్రభ వచ్చి ఉంటున్నారో, ఆశ గల ప్రాణాన్ని మేలు చేత తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడు ప్రభ, మీరు వారి జీవితంలో తృప్తిని కలుగు చేయండి. ఈ యొక్క ప్రభ శోధనతో ప్రభ, ఈ యొక్క ఇబ్బందితో ప్రభ, ఈ యొక్క మనస్సు ప్రభ విరిగిపోయి ఉన్న సమస్యలతో వచ్చి ఉంటున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభ, మీ యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆనందాన్ని ప్రభ మీరు వారికి దయచేసినందుకు మీకు వందనాలు. మీ సన్నిధిలో యొక్క ప్రభ సంపూర్ణతను దయచేసినందుకు వందనాలు ప్రభ. మా యొక్క నోరు దినమెల్ల నీ యొక్క కీర్తితో, నీ యొక్క ప్రభావ వర్ణతో నింపి ఉన్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతగా మమ్మల్ని ప్రేమించుటకు మేము ఏపాటి వారం నాయన. మీ యొక్క సన్నిధిలో ప్రభా మా యొక్క కుటుంబం ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. దయచేత మీరు మాకు ఇచ్చిన యాజకత్వపు పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించినందుకు మీకు వందనాలు ప్రభా. మీరు మా పక్షంలో ఉండే ప్రభా, మాకు విరోధి ఎవ్వరు లేరు ప్రభా. ఎందుకంటే మమ్మల్ని ప్రేమించిన వాని ద్వారా ఇక సమస్తమైన విషయంలో అన్నింటిలో అత్యధిక విజయం దయచేసే దేవుడు అంటున్నారు. వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఫర్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ త్రూ హిమ్ దట్ లవ్డ్ us అని ప్రభా. మీరు ఇచ్చిన యొక్క బ్లెస్డ్ అష్యూరెన్స్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు అత్యధికమైన విజయం అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క సన్నిధిని మా మధ్య ఉంచి నడిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని వచ్చినాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో దైవదాసుడు మనకి వాక్య పరిచయం చేస్తారు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆ యొక్క శుభవందనము తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి సమయంలో ఇంతవరకు మనం పాడి కీర్తించి ప్రభుని కనపరిచాం. కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాం. మీరు స్థలంలో తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపా సమృద్ధి గల మా తండ్రి, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. సమీపింపురాన్ని కలిగిన దేవుని మేము కలిగి మిమ్మల్ని గణపరచుటకు ఆరాధించుకు ఇచ్చిన కృప కొరకై స్తోత్రంలో తండ్రి. ఈ మంచి సమయం కొరకై స్తోత్రం. మీ కృపల వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. మీ సన్నిధిలో నుంచి మీ కృపల వాక్కును పంపి మా జీవితాలని బాగు చేయండి. అలా మా ప్రభు బంధకంలోంచి, శ్రమలోంచి, శోధంలోంచి, ఈ లోక పాపంలోంచి మమ్మల్ని విమోచించి దేవా మమ్మల్ని స్వతంత్రంగా బ్రతుకుడికి మీరు మాకు ఇచ్చిన యొక్క కృప కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఆ స్వాతంత్ర్యం ఏ విధంగా మా తాన్ని మేము పొందగలిగినామో ఆ యొక్క విషయాల్ని కొద్ది సమయం మీరు మాతో మాట్లాడబోచుండగా మా జీవితాల్ని మా ప్రభు తాకమని ప్రార్థిస్తున్నాను. మీ వాక్య వెలుగులో వెలుగు కలుగుచున్నది, అదే తెలివి లేని వారికి తెలివిని కలిగిన సెలవిచ్చావు కనుక మీ కటాక్షం మాకు దయచేసి మేలుకి మమ్మల్ని స్థిరపరచండి. మీరు మాత్రమే గణపరచబడే తండ్రి, మీకు స్తోత్రములు.
ఏ యొక్క అంతరాయం కలగకుండా ఈ కార్యక్రమము దీవెనగా జరుగుకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే మీ వాక్యం గురించి ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. వినుబుద్ధిని వారికి పుట్టించండి తండ్రి. మీ సన్నిధిలో వారిని కూర్చొని ప్రార్థిస్తున్నాను. మీ మహిమ చేత నింపండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మంచి సమయంలో దేవుని యొక్క కృపల వాక్యం నేర్చుకోవడానికి వచ్చే మనము దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని వాక్యం మనకు అనుకరించేలాగా ప్రార్థనాపూర్వకంగా కూర్చుందాం. ప్రత్యేకంగా ఈ దినమున ప్రపంచవ్యాప్తముగా మన దేశము ఈ యొక్క మరి స్వాతంత్ర ఆచరించున్నాము. మనం కూడా ఈ సమయంలో కొద్దిగా వాక్యమును దేవుని స్తున్నాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కు కొనకుడి అనేటువంటి యొక్క మాటను అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, బాగా జాగ్రత్తగా గమనిస్తున్న దేవుని వాక్యాన్ని. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏ స్వాతంత్ర్యం అనుగ్రహించాడు అనేది మనకు అవసరం. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి అన్నాడు. ఏ విధమైన స్వాతంత్రం అనుగ్రహించాలని చూసేట్లయితే దేవునికి వాక్యంలో నుంచి బాగా గమనించుదాం. ప్రియమైన వాళ్ళరా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచ్చిన భాగంలో ఒక మాట మనం చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచ్చిన భాగంలో ఆయన మనలను, బాగా జ్ఞాపకం, ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన మనల్ని ఎక్కడి నుంచి విమోచించాడట? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేశాడు. ఈ రోజున మనం ఈ స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామంటే దేవుని కృప ద్వారా. ఈ వాక్యం చదువుకున్నాం కదా మనం ఇందాక. ఏమిటి ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వాతంత్ర్యం మనకు? క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా ఎలా చేశాడంటే, ఎక్కడి నుంచి విడిపించాడంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంధకార సంబంధికులు మనం అంతా కూడా చీకట్లో కూర్చున్నట్టు మన బ్రతుకుల్ని, దాస్యంలో మన బ్రతుకుల్ని ప్రభు ప్రేమించి విడిపించాడు కదా. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. పౌలు ద్వారా కొలస్సీ సంఘానికి తెలియజేసిన దేవుడు ఈ రోజున ఈ సృష్టి యావత్తుకు తెలియజేస్తున్న సత్యం ఇది. ఈ దేశంలో తెలియజేసిన సత్యం. ప్రియమైన వాళ్ళ గమనించండి. మనం విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యమునకు, అనగా ఈ లోకములో విమోచింపబడ్డాం. ఈ అంధకార సంబంధమైన ఈ చీకటిలో చలికాలం నుంచి విమోచింపబడి ఇంకొక రాజ్యం ఉంది మనకు. అది ఏ రాజ్యం అంటే మన ప్రియ ప్రభు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యం మనకు మనం వారసులు కావాలంటే ఈ లోకములో ఉన్న అంధకార సంబంధమైనటువంటి యొక్క చీకటిలో నుంచి ప్రభు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి ఆయన ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. విడుదల కలిగింది మనకు. మరి ఎక్కడ ఈ వాక్యం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనకు ఆదిలోనే కనిపిస్తుంది. ఇటువంటి మాట నిర్గమకాండంలో మనం చూస్తే 6వ అధ్యాయం 6వ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడి ఉంది. నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచ్చిన భాగంలో చదవండి. కాబట్టి ఇశ్రాయేలుతో ప్రభువైన దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నేనే ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఏమని? నేనే యెహోవాను. నేను
నేను ఐగుప్తీయులు మోయించిన బరువుల క్రింద నుంచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తీయులు మిమ్మల్ని మోయించిన బరువుల కింద నుంచి, దాస్యత్వం నుంచి, బానిస బ్రతుకులో నుంచి, ఈ లోకంలోంచి, శాపంలోంచి, ఈ బ్రతుకులోంచి, అంధకార సంబంధమైన ఈ చీకటి బ్రతుకులో నుంచి దేవుడు మనల్ని విడుదల చేస్తాడు కదా. దేవుని వాక్యం ఆ దినమే సెలవిచ్చాడు. దేవుడు ప్రేమాసురమైన దేవుడు, కృప కలిగిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకు స్వాతంత్రం అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రం మనకు అనుగ్రహించి ఆ ప్రభువుని యేసుక్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ప్రియమైన వాళ్ళారా, గమనించండి, ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన ఆ ఐగుప్తీయులు చేసేటువంటి ఆ బరువైన కడిలో నుంచి ఏం చేశాడంటే, దేవుడు మనల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుంచి మిమ్మును విడిపించి, వారి దాసత్వములో నుంచి, దాసత్వములో ఉన్నాం మనం, బానిసలుగా బ్రతికాం మనం. దేవుని ప్రజాశాలీయులు 410 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకు బతికారు. నిట్టూరు విడిచారు, కష్టపడ్డారు, దుఃఖపడ్డారు, ఏడ్చారు, మొరపెట్టారు, కన్నీరు కార్చారు. ఆ బంధకంలోంచి, ఆ అంధకార సంబంధమైన చీకటి బ్రతుకులో నుంచి, ఆ బానిస బ్రతుకులో నుంచి, ఆ బరువులు మోసేటువంటి ఆ పరిస్థితిలో నుంచి, ఆ దైన్యమైన పరిస్థితిలో నుంచి దేవుడు ఆనాడు ఇశ్రాయేలు కలిగించే విడుదల ఈ రోజున ఆత్మీయ సంబంధంగా జీవితం మన జీవితంలో సైతము మనం విమోచించి దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఆయన విమోచించి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఏమంటున్నాడు అక్కడ కింద చూసినట్లయితే, వారి దాస్యత్వం నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన బాహువు చాపి గొప్ప తీర్పులు తెచ్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని మనల్ని తన ప్రజలుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, అదే నిర్గమకాండంలో చూస్తే 14వ అధ్యాయంలో 30వ వచన భాగంలో ఒక మాట చూస్తే ఒక మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయం 30వ వచన భాగం చదువుకుందాం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుంచి వారి విడుదల కలిగిస్తాడు, సంపూర్ణంగా కలిగించాడు. వారు బయలుదేరి వచ్చినప్పుడు ఆ 14వ అధ్యాయం అంతలో కూడా గొప్ప ఘనమైన కార్యాన్ని పలుక తండ్రి ఆ దేవుని ప్రియ సేవ కొరకు చేశాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, ఈ విధముగా దేవుడు తన కృప ద్వారా ఈ స్వాతంత్రం అనుగ్రహించాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళు గమనించారు ఈ మాటల్ని. కనుక నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు యొక్క వాక్యంలో చూసినట్లయితే గలాతీ పత్రిక 4వ అధ్యాయము 3-5 వచనాలలో మనం చూసినట్లయితే గమనించండి. 4వ అధ్యాయం 3 నుంచి చదువుకున్నాం. అక్కడ అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. గమనించండి, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు, లోక సంబంధమైన మూల పాఠాలు ఏమిటండి? అవి మూల పాఠాలు అవి గమనించి చూసేటది చూడండి. దయచేసి 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ కాలం మందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటున్నారు. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగి ఉన్నారు వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనియేలా. గమనించారా? మునుపటి వలె మరలా వాడికి దాసులు ఉండ కోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచూ ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళ గమనించండి, ఈ మూల పాఠాలకు ఒకప్పుడు మనం దాసులమై ఉంటిమి. కానీ ఈనాడు క్రైస్తవ సమాజం ఇప్పుడు అలాగే కొనసాగిస్తుంది. యేసుప్రభువును రక్షించారు చెప్పుకుంటారు, కానీ తిరిగి ఇదే మూల పాఠాలకు తిరుగుతున్నారు. అందుకని బాబు చెప్తున్నాడు, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆయన ధర్మశాస్త్రముకు లోబడిన వాడై ధర్మశాస్త్రంలో వచ్చి మనం విమోచించి, ఆ చట్టంలో నుంచి విమోచించి, ఆ బైబిల్ పరిస్థితి నుంచి మనం విమోచించి,
ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి నాయన అబ్బని పిలిచి మొరపెట్టాక ఆ కుమారుని ఆత్మ మనలో నీలో నాలో ఉంచి తన ప్రియులుగా తన బిడ్డలుగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఆ దాస్యత్వం నుంచి మనల్ని విమోచించి ప్రియమైన వాళ్ళరా ఆ బంధకం వచ్చి మనం తప్పించిన విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఈ విధముగానే ఈ స్వాతంత్ర ప్రమాణానికి అనుగ్రహించాడు. ఈ మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా ఏ విధముగా మనం చూసేది ఒక్కొక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడి నుంచి మనం విమోచించాడు? నంబర్ 1, ఫ్రమ్ ద లా, ధర్మశాస్త్రంలో నుంచి మనల్ని మొట్టమొదటిగా విడిపించాడు. చూసుకుందాం. రోమపత్రికలో 7వ అధ్యాయం 6 నుంచి వచ్చామని చూసేట్లయితే రాయబడి ఉంది. చదువుకుందాం మాటల్ని. రోమపత్రిక 7వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలని. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడి ఉన్నామో దాని విషయమై, బాగా గమనించండి, ఇప్పుడైతే మనం దేని విషయమైతే నిర్బంధించబడి ఉన్నామో దాని విషయం మనం ఏం కావాలంట? చనిపోయిన వారం. ధర్మశాస్త్రం నుంచి మనం ఏమయ్యాము? విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్వభావమును కలవారము కాక ఆత్మానుసారముగా నవీన స్థితి కలిగిన వారం విందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే అధ్యాయం 8వ అధ్యాయంలో 2వ వచన భాగంలో ఒక మాట రాయబడింది. గమనించండి ప్రియమైన వాళ్ళరా. క్రీస్తు యేసునందు, గమనించి, క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములుంచి నన్ను విడిపించను. చూసారా? క్రీస్తు యొక్క ఆ యొక్క నియమం ఏంటంటే పాప నియమంలో నుంచి మనం విమోచించింది, స్వతంత్రులుగా చేసింది మనల్ని. ఈ మాటలు జ్ఞాపకం ప్రియమైన వాళ్ళరా. ధర్మశాస్త్రం నుంచి విమోచింపబడి నంబర్ 1. నంబర్ 2 చూసినట్లయితే, రెండవ చూసినట్లయితే ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా, శాపములోంచి ప్రభు మనల్ని విడిపించాడు. కర్స్ ఆఫ్ ద లా గమనించండి. అది ఆ వాక్యం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఆ యొక్క 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఇది గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచన భాగంలో, గలతీ పత్రిక 3:13 చూసినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మన ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా? ధర్మశాస్త్రము యొక్క ప్రియమైన వాళ్ళ శాపము నుండి. అదే ధర్మశాస్త్రం ఈరోజు మన మధ్యలో ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆ సృష్టికర్తను యేసుక్రీస్తు భగవంతుడు ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క అబ్రహాము యొక్క ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అనిల మనకు కలుగుటకై మన ప్రభు మన కోసము శాపమై ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడు. మన ప్రభు మన కోసము శాపగ్రస్తుడాడు. ఆ శాప పాపములోంచి మనం విమోచించాడు. మన ప్రభువే శాపగ్రస్తుడు అయ్యాడు మనకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి కొరకు. గమనించారు ప్రియమైన వాళ్ళరా. 3వది చూసినట్లయితే ఫ్రమ్ ద ఫియర్ ఆఫ్ ద డెత్. 3వది మరణ భయములో నుంచి దానికి మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ద ఫియర్ ఆఫ్ ద డెత్. అది చూసినట్లయితే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన భాగంలో చూస్తే ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన భాగాన్ని. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము కలవారై ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాణిని అనగా అపవాదిని, మరణం యొక్క కలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మన జీవితాల్ని విడిపించేందుకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవితకాలం అంతా మరణ భయం అనే దాస్యంలో చిక్కుపడిన మన జీవితాల్ని విమోచించటానికి కొరకు ఆయన మనలాంటి వాడు కావచ్చు వచ్చాడు.
తన ప్రాణాన్ని దారిపోసిన దేవుడు. అలాగున ఆ మరణ భయంలోంచి తప్పించి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. అలాగని ఈ లోకాలు చనిపోతామని మరి బతికే ఉంటామని కాదు. ఏదో ఒక్క రోజున ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. కానీ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునే బిడ్డలకు ఒక ధైర్యం. ఎందుకంటే ఈ మరణం అన్నది ఈ శరీరం విడిచిపెట్టే కానీ ప్రభువును చేరుకోవడం సత్యం అని గుర్తించాలి. రక్తమాంసములు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకున్న నేరువు అన్నాడు పౌలు భక్తుడు. కనుక ఆ రక్తమాంసంలో ఆయన పాలివాడై మరణ భయములోంచి జీవితకాలం అంతా మరణ భయములో ఉన్నట్టు మన జీవితాలని ఆ దాస్యములో నుంచి విమోచించి స్వతంత్రంగా బ్రతుకుడు ప్రభు తన కృపను మనకు చూపించాడు. దాన్ని ప్రియమైన వాళ్ళరా గమనించారు ఈ స్వాతంత్ర్యాన్ని. నంబర్ 4 చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా గమనించండి. ఫ్రమ్ సిన్, పాపములోంచి ప్రభువును విమోచించాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 7వ భాగం చదువుకుందాం. పాపములో నుంచి మనం విమోచించాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 7వ భాగాన్ని 18వ భాగాన్ని చదువుకుందాం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు గమనించారు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. గమనించారా? ఎలా చనిపోయాం? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మారువలసింది పాప క్షమాపణ నిమిత్తమై ప్రభువుని యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది నీవు క్రీస్తుతో పాటి మనం పాతి పెట్టబడి ఉన్నామన్న సత్యాన్ని గుర్తెరిగావా? ప్రియమైన వాళ్ళారా, పాప శాప జీవితాన్ని కడుక్కున్నాం కదా, అప్పుడు క్రీస్తు పడి మనం పాతి పెట్టబడ్డాం. తిరిగి లేచాం. మనం నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. మనం ఆ భయంకరించి పాపంలోంచి ప్రభు, ఆ దాస్యంలోంచి ప్రభు మనం విమోచించాడు సత్యాన్ని నువ్వు గుర్తెరిగి ఉన్నావా? ఆలోచిస్తున్నావా? ఈ మాటల్ని వించున్న దేవుని బిడ్డ జాగ్రత్త. 18వ భాగం నువ్వు చదువుకుందాం. అదే అధ్యాయం 18వ వచనాన్ని. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతే. పాపము నుండి విమోచింపబడి గమనించారు. ఇక్కడ చనిపోయి పాతి పెట్టబడ్డా ప్రభుతో పాటు లేచాం. మనము లేపబడిన తర్వాత మనం ఏమైనా ఇప్పుడు పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులమైతమే. స్వాతంత్రులుగానే ఉన్నాము, ప్రభుత్వం విమోచింపబడ్డాం. అయితే దేనికి దాసులు మనము? నీతికి దాసులను సత్యం మర్చిపోతు. నీకు స్వాతంత్రం వచ్చింది కదా అని అనుకుని విరమించున్నాం మనం ఒకవేళ. ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఇక 5వ అధ్యాయంలో చూస్తే ప్రియమైన వాళ్ళరా గమనించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడండి 13వ భాగంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. గలతీ 5:13 భాగంలో మనకు చెప్తున్నాడు. ఇక్కడ బాగా గమనించండి. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలను హేతువు చేసుకొనకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా వించున్న ఓ దేవుని సంగమా, సమాజమా, ఈ మాటలు బాగా జ్ఞాపకం చేసుకోండి. మనము స్వతంత్రంగా ఉండకు పిలువబడుతుంది. ప్రభువే చెప్పాడు, ఈ స్వాతంత్ర్యము మనకు అనుగ్రహించి క్రీస్తు మనకు స్వతంత్రులుగా చేశాడు. నో డౌట్. అయితే ఈ స్వాతంత్ర్యము శారీర క్రియలను హేతువు చేసుకొనకూడదు. అర్థమవుతుందా? శారీరక హేతువు చేసుకోవడానికి కాదు మనం స్వాతంత్రం ఇచ్చింది దేవుడు. అందుకనే ఇప్పుడు ఇందా చదువుకున్న వాక్య ప్రకారంగా ఈ రోమపత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతికి దాసులం. ఆ మాట బాగా జ్ఞాపకం చూసుకోండి. నీతికి దాసులం అయితేమే. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఈ గలతీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, స్వాతంత్రము శారీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగి ఉన్న వారై ఒకనికి ఒకడు దాసులయ్యుండండి. ఇక్కడ కూడా మళ్ళీ దాసత్వం చూపిస్తే, ఏ దాసత్వము? ప్రేమ కలిగిన దాసత్వం. కానీ ఈనాడు సంఘాల్లో నేను గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు. ఓ చిన్న ఉద్యోగం వస్తే, అందులో ప్రమోషన్ వస్తే, పెద్ద ఉద్యోగం వస్తే అందరూ మీరు నాకు దాసుగా ఉండాలి, నేను యజమానులు అలాంటిగా ఫీల్ అయిపోతుంటారు. అది స్వాతంత్రం కాదు. నువ్వు ఎంత ఎదిగితావో అంత తగ్గించుకోవాలి. బైబిల్ చెప్తుంది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడండి. అర్థమవుతుందా? నువ్వు ఎంత ఎదిగావో అంత ఒదిగిపోవాలి. చూడండి ప్రియమైన వాళ్ళారా,
ఫలములు నిండుకున్నటువంటి ఒక చెట్టు కొమ్మలు వంగి కనిపిస్తాయి, బాగా వాలిపోయి ఉంటాయి. ఫలాలు నిండుకున్నాయి అనుకోండి, ప్రతి కొమ్మకు పళ్ళు ఉన్నాయనుకోండి, ఆ చెట్టు బాగా వంగి ఉంటుంది అనమాట, నిండు ఫలములతో. ఫలవర్ధమైన జీవితంలో ఉంటే నీలో దీనత్వం, తగ్గింపుతనము, తగ్గించుకునేది జీవితం, సంఘంలో పరిచయం చేసే జీవితం, ప్రేమ వల్ల ఎంతో వినయ విధేయత కలిగిన జీవితం ఉంటుంది. అదే ఫలాలు లేవు అనుకో, అబ్బా నీటారుగా అలా దేవుడికి నిల్చొని ఉంటావు. ఎందుకు? ఫలాలు లేవు కాబట్టి, ఆ బరువుకు అది వంగలేదు కాబట్టి, బరువు లేదు కాబట్టి. ఫలము చేత నింపబడితే ఆ భారము చేత ఆ చెట్టు నిండక ఎంతో సంతోషంగా ఫ్రూట్ఫుల్ లైఫ్ కనబడుతుంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈనాడు సమాజంలో, సంఘంలో ఎలాంటి పరిస్థితి ఎలా ఉంది? విమోచపడి కూర్చొని నీవు ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులై దాసురాలుగా జీవిస్తున్నారా? ఆ గొప్ప దీనత్వం కలిగి నువ్వు ఈ సంఘంలో ఎదుగుతున్నావా? ప్రశ్నించుకో. పాపము నుంచి విడుదల, ఈ స్వాతంత్ర్యం. నెంబర్ 5 చూసినట్లయితే, 5వ వచనం మనం చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, నాలుగో అధ్యాయము గలతీ పత్రిక 3వ వచన భాగంలో మరొకసారి చదువుకున్న వాక్యాన్ని. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు లోబడి దాసులం. మూలపాఠములకు లోబడి ఒకప్పుడు దాసులమై ఉంటివి. అయితే పరిపూర్ణ కుమారుడు పంపాడు, ఆ కుమారుడు వచ్చి మనల్ని విమోచించాడు. ఆ విషయం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. కొలస్సీ 2వ అధ్యాయం 20వ వచన భాగంలో చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచన భాగంలో, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠములకు విషయమై ఏమిటి? మృతి పొందిన వారైతే, లోకం బతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేతపట్టుకునవద్దు, చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా మీరు క్రీస్తుతో పాటి లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. అర్థమవుతుంది మీకు? ఈ బంధకులు మనం విమోచించాడు దేవుడు, స్వతంత్రులుగా చేశాడు మనల్ని. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలు పద్ధతులు అనుసరించి చేత పడుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. లోబడుతున్నారు కదా చాలా మంది, అలాగే ఉంటున్నారు కదా, లోక మూలపాఠాలు తిరుగుతున్నారు కదా. క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే ఇంకా మూలపాఠాల వైపు తిరుగుతున్నారు. ఎలాగుంటే ఆ మూలపాఠాలు తెలుసా? ఎలా ఉంటారో తెలుసా? ఈనాడు ఈ లోక ప్రభు విమోచన బిడ్డలు అలా ఉంటున్నారంటే క్రైస్తవుల పేరు ఉన్నారు, కానీ కొంతమంది రకరకాలుగా ఈ అన్ని ఆచారాలని అనుసరిస్తున్నారు. మర్చుకున్నాడు చెప్తా. ఒకసారి ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకు ప్రతిష్ఠించడానికి కొరకు మరి ఆ ఓపెనింగ్ సెరమనీ రోజున పాస్ గారు వచ్చి ప్రార్థన చేయాలి అన్నా. సరే అండి అన్న. నేను ఆ సమయానికి వెళ్ళాను. ప్రార్థన చేసి వాక్యం చెప్పి ఇంటిని ప్రభు కోసం ప్రతిష్ఠించి రావాలని. అయితే వాళ్ళు ఏం చేశారంటే, నేను వెళ్ళక మునిపే వాళ్ళు ఏం చేశారంటే, క్రైస్తవులు, అయ్యా ఇప్పుడే మరి ఆవును లోపలికి తీసుకెళ్ళి బయట తీసుకొచ్చామండి, ఇప్పుడే పాలు పొంగి ఇచ్చామండి అంట. అదేంది? పాలు పొంగినాయి అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి ఈ మూలపాఠాలు కదా, లోకాన్ని అనుసరిస్తున్నారా? క్రైస్తవుడా, క్రైస్తవురాలా? అంటే యేసు ప్రభువు మరి వాక్యం లోపల వెళ్ళక మునిపే, దేవుని దాసు వచ్చి ప్రార్థించి దాన్ని ప్రతిష్ఠించక మునిపే, వారు ఆల్రెడీ ఆవును తీసుకెళ్ళి ఇల్లంతా తిప్పేసి బయట తీసుకొచ్చేసి మళ్ళీ వెళ్ళి మరి తర్వాత ఆ పొయ్యి అంటించి అందులో పాలు పొంగించారంట. ఇది ఎక్కడి వ్యవహారము?
మూల పాఠాలు తిరుగుచున్నారు, విమోచింపడ్డారు. కానీ నువ్వు ఈ పాఠాలు తిరుగు చేస్తూనే ఉన్నారు ఈనాడు క్రైస్తవ సమాజం. ఇంకొక ఆయన షాప్ పెట్టడానికి పిలిచాడు. వస్తాను అయ్యగారు అన్నాను. అయ్యగారు మీరు వచ్చి ప్రార్థించారు. ఒక తప్పకుండా వస్తున్నాను ఉదయం అన్నాడు. అని చెబుతూ ఓ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? అయ్యా ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 4:45 రండి అన్నాడు. అదేంది ఎర్లీ మార్నింగ్ 4:45? ఏం తర్వాత రాకూడదా? అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈయన ఆల్రెడీ వెళ్ళి ఎక్కడ ఇవి ఉన్నాయి కదా, ఉన్నారు కదా మన వాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉన్నవాళ్ళు చూస్తారు కదా, ఏదో గడి అంట, తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని చూపించుకుని వచ్చింటాడు ఆయన. నేనేమన్నా అంటే ఆయన మనసు నొప్పి పెట్టి సర్లేండి అన్నాను. బిగా లేచి నా ప్రార్థన చేసుకొని నా కార్యక్రమం ముగించేసుకొని నేను కరెక్ట్గా 7 గంటలకు వెళ్ళాను. ఏం పాస్టర్ ఇప్పుడు వచ్చాడు ఆయన? అదే కొద్దిగా మిస్ అయిందండి నా ప్రార్థన కార్యక్రమం, అవన్నీ ముగించుకొచ్చా లేట్ అయిందన్నాను. ఆయన ముఖము చాలా రౌద్రంగా పెట్టుకున్నాడు. సరే ఆయన వ్యక్తపరచడు కదా, సరే వెంటనే వెళ్ళి ప్రార్థన చేసి కాస్త వాక్యం చెప్పి వచ్చేసాను. అంటే మీ తర్వాత విచారిస్తే ఆయన ఆల్రెడీ వెళ్ళి ఎవరు బాపనయ్య దగ్గర వెళ్ళి ఆయన ఏదో సమయం చెప్తారు కదా, ఆ సమయంలో ఇవన్నీ చేస్తున్నారు క్రైస్తవులు. నిన్ను స్వతంత్రంగా పిలిచింది దేవుడు తిరిగి మూలపడవ తినడానికి కాదు. నీవు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఫౌండేషన్ వేయాలంటే ఈ మూల ఇట్టుండాలా, ఆ మూల అట్టుండాలంట, ఈ మూల అదే ఉండాలా, ఈ మూల ఇదే ఉండాలంట. ఎవరు చెప్పారండి ఇవన్నీ నీకు? మూల పాఠాల వైపు తిరుగుతున్నారు ఇంకా మీరు. ఎవరి బిడ్డలారా జాగ్రత్తగా ఉండాలా. మీరు క్రీస్తుతో పాటు మృతి పొందిన వారైతే ఈ లోకపు మూల పాఠాలు మళ్ళీ తిరగనేలా దేవుడు ప్రభువును విమోచించాడు. ఈ స్వతంత్రం మనం అనుగ్రహించి క్రీస్తులను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అందుకని అంటున్నాడు వచ్చిన ఒక మాట, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకోవద్దండి. దాస్యం అనే కాడి కింద మళ్ళీ చిక్కోవద్దు. తిరిగేందుకు మూలపాటలో తిరుగుతావు, నీవు లోకాన్ని ఎందుకు జీవిస్తావు, నీ జీవితంలో ఎందుకు కొనసాగింపు చేస్తున్నావు? నిజమైన స్వాతంత్రం నువ్వు కలిగి ఉన్నావా? నిజంగా ఏ ప్రభునందు కలిగి ఉన్నావా? నీకు ఇచ్చిన ఈ స్వాతంత్రము నీ ఇష్టానుసారంగా నీ శరీరకలకు హేతువు చేసుకోవడానికి కాదు. ఇది విమోచింపబడిన నీవు క్రీస్తుకు దాసురాలుగా మనం జీవించాల్సి వారు అంటున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకిస్తున్న నీతో ప్రభు చెప్తున్న మాటలు జాగ్రత్తగా ఆలకించమని మనవి చేస్తున్నాను, బతిమాలు కొనుచున్నాను. నేను నా ప్రియమైన వాళ్ళరా, ఇలాగున వీరు విమోచింపబడ్డారు. మనల్ని స్వతంత్రంగా చేశాడు దేవుడు. బాగా గమనించండి. ఈ 5వ అధ్యాయంలో 2, 3, 4, 12 వచ్చే వరకు చూసుకుంటూ వచ్చినట్లయితే జాగ్రత్తగా మనం గమనించాలి. 7వ వచ్చిన భాగంలో ఒక మాట రాయబడింది. బాగా గమనించండి, చదవండి ఆ వాక్యాన్ని. మీరు బాగుగా పరిగెత్తుచుంటే ఎవరిని? స్వతంత్రులుగా పిలువబడినవారు. దేవుని చేత స్వాతంత్ర్యము అనుగ్రహింపబడినవారు బాగుగా పరిగెత్తున్నారు. మీరు సత్యమున విధేయులు కాకుండా మిమ్మును ఎవరు అడ్డగించారు? ఓ గలితీయులారా, గలితీ సంఘస్థులారా, వినుచున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి నా ప్రియమైన సోదరి సోదరులారా, నా ప్రియమైన దేవుని బిడ్డలు దయచేసి ఈ మాట ఆలకిస్తున్న ఈ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. విన్న ఈ లేఖన ప్రకారముగా ఏ విషయంలో ప్రభువును విమోచించే విషయాన్ని జ్ఞాపకంచుకున్నట్లయితే ప్రియులారా, వాటి నుంచి మనం విమోచించి తీసుకుని వచ్చి అంధకార సంబంధమైనటువంటి అధికారులు వచ్చి మనం విమోచితారు కుమారుడిక రాజ్య నివాసులుగా మనం చేసిన దేవుడు. ఆ దేవుడు కలిగి ఉన్న నీవు నేను మనము వినుచున్న నీవు బాగుగా పరిగెత్తుంటే ప్రభు నామములో, ప్రభు పరిచర్యలో, ఈ లోకపు యాత్రలో, అనగా ఈ లోకపు ఆత్మీయ యాత్రలో, ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు ప్రభువును కలిగి నువ్వు చక్కగా పరిగెడుతుంటివి, నువ్వు బాగుగా పరిగెత్తుతూ ఉంటివే. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించను. చూసారా, నీ స్పిరిచువల్ జర్నీలో సత్యము కోసం ఎదుగు పరిగెడుతున్న నీవు, సత్యము నిలబడిన నీ జీవితంలో
ఒక ఆటంకం ఉంది ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో. ప్రియమైన వాళ్ళు వినుచున్న నీ జీవితంలో బిగినింగ్ ఇస్ వెరీ గుడ్, వాట్ అబౌట్ యువర్ ఎండ్? నీ ముగింపు ఎలా ఉంది? కార్యారంభం కంటే ఎంత మేలుకరంగా ఉండాలని ప్రసంగి ప్రకటిస్తున్నాడు. నా ప్రియులారా, నీ ప్రారంభం బాగుంది, నువ్వు బాగుగా పరిగెత్తుచున్నావు. ఒకప్పటికి ఎంతో ఆశ, దేవుడి సన్నిధికి వెళ్ళాలని, త్వరగా వెళ్ళాలని, వాక్యం వినాలని, పాట పాడాలని, ప్రభుతో కూర్చోవాలని, ప్రభు బిడ్డలు కలిసి ఆరాధించాలని, స్తుతించాలని, పాడాలని, ప్రభు గణపరచాలని, ఏ సమయంలో ఏ కొడుకులు ఉన్నాయో ఆ కొడుకులన్నింటిలో కూడా కలుసుకోవాలని, ప్రభుని గణపరచాలని ఎంతో ఆశ నీకు ఉంది. కానీ నువ్వేమో తెలుసు, నువ్వు బాగుగానే పరిగెత్తు ఉంటివి, అయితే నిన్నెవరో అడ్డగించారు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఎంతో ఆశగా కొంతమంది రావాలని ప్రయత్నం చేస్తే మరికొంత ఏం చేస్తాడు, వాడు వెనకాల పడి లాగుతాడమంట. ఇప్పుడు ఏమైపోతుందో, టైం అయిపోయింది కదా, ఈ సమయంలో పోతే పాస్ గారు ఏమంటారో కదా, పర్లేదు రేపు వెళ్దాం, రేపు వారం వెళ్దాం, ఇంకొక వెళ్దాం, మరొక దిన వెళ్దాంలే. నువ్వు పెద్ద భక్తుడివా, నువ్వు మాత్రమే పోతావా ప్రార్థనకి? ఇలాగా మన బ్యాక్ సెట్ చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది, మన వెనక లాగేవారు కొంతమంది ఉంటారు. నిన్ను ఎవరో అడ్డగించాడు దేవుని వాక్యం చెబుతూ ఉంది. నువ్వు బాగానే ఉన్నావు, నేను ఎవరు అడ్డగిస్తున్నారు? మనుషులు అడ్డగిస్తున్నారు. మనుషులు అపవాది ప్రేరణ చేత అడ్డగిస్తున్నారు. జాగ్రత్త గమనించి ప్రియమైన వాళ్ళరా, నీ పరుగు ఏమైంది? నువ్వు బాగుగా పరిగెచ్చు ఉంటివే, అయితే సత్యమునకు విధేయులు కాకుండా, ఇక్కడ సత్యమైన పాయింట్ పెట్టాడు. ఈ స్వాతంత్ర్యం మనకు అనుగ్రహించి క్రీస్తు మనం స్వతంత్రంగా చేశాడు. అయితే మరలా మీరు ఏం చేస్తున్నారంటే, స్థిరముగా నిలబడలేకున్న వాళ్ళు కొంతమంది నిలబడి స్థిరంగా బిగినింగ్ డేస్ ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండ్ ఉండదు. రాను వారు ఇంకా అనగారిపోతున్నారు, కానీ ఎదగడానికి ఆలోచించడం లేదు వాళ్ళు. వింటున్నారా ఈ రోజున? వాక్యాన్ని ఉంచిన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని గాయకుని మనవి చేస్తున్నాను నేను నీకు. పరచని పట్టుకి వాక్యం నిలబడి నువ్వు క్వశ్చన్ చేస్తావు ఒకరోజు. జాగ్రత్త సుమా, దేవుని వాక్యానికి భయపడు. దేవా, నేను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను ప్రభా, హబుక్కు ప్రార్థన చేస్తూ అడుగుతూ గడగడ వణికిపోతున్నాడు తెలుసా? ఓ నా ప్రియమైన వాళ్ళరా, గమనించు ప్రియులారా, హబుక్కు ప్రార్థన చేశాడు, దేవా నేను కూర్చున్న వార్త విని నేను భయపడ్డానయ్యా, భయపడ్డాను. నువ్వు భయపడుతున్నావా? నువ్వు బాగుగా పరిగెచ్చుంటివి నా బిడ్డ. ఓ కుమారుడా, కుమార్తె, ప్రభువునందు ప్రియమైన విశ్వాసులారా, నువ్వు బాగుగా పరిగెచ్చుంటివి. ఓ కొలతీ సంగమా, అయితే నీవు సత్యమునకు విధేయులు కాకుండా, నీవు సత్యమునకు విధేయులు కాకుండా నిన్ను ఎవడు అడ్డగించను? నేను ఎవడో అడ్డగించాడు. అందుకనే పౌలు మాట మాట్లాడుతూ నేను ఎవడో అడ్డగించాడు ప్రియులారా, అడ్డగించాడు అని అంటూ ఏం మాట్లాడుతూ తెలుసా? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కలుగలేదు. ఏ ప్రేరేపణ? అడ్డగించే ప్రేరేపణ. పోదాంలే ప్రార్థన, ఏం పోతాలే ప్రార్థన, అక్కడికే పోవాలన్నా? ఇప్పుడు ఈ భయంకర పరిస్థితుల మధ్య చర్చిలకు పోనక్కర్లేదు, కానీ మొబైల్ చూసుకొని చాలనుకొని ఎప్పుడో చూసుకుందామని నిర్లక్ష్యం చేత జీవిస్తున్న ఓ క్రైస్తవురాలా, విశ్వాసులారా, నిర్లక్ష్యం పనికిరాదు. మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నా, నువ్వెక్కడ ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ ఇంటిని ఒక ప్రార్థన గుడిగా చేసుకో, ప్రార్థన మందిరంగా చేసుకో. కొన్నేళ్ళ వలే అయా ప్రభు నీకు ఆక్షేపించమని నువ్వు వినుడికై మేము ఇక్కడ దేవుని ఎదుట కూడి ఉన్నామనేటువంటి సమాజ కుటుంబంగా నీ కుటుంబం మార్చబడిపోవాలి. నువ్వు ఉన్న గృహము దేవుని ఇంటిగా మార్చాలి, ఆరాధన మందిరంగా మార్చుకో. ఈ సమయంలో ప్రభు నీ దీవించును గాక. నా ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వారి వల్ల కలగలేదు. ఎందుకో తెలుసా? ఎవడో అడ్డగించాడు, నీ మనసు అడ్డగించాయి, నీ మాట, నీ తలంపులు అడ్డగించాయి. అవిధేయత కొడుకు నీ మనసు నిన్ను అడ్డగిస్తూ ఉంది. నేనెవరో అడ్డగించారు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించు. వాటిని జ్ఞాపకం చేసుకుని మనవి చేస్తున్నాను. పులిసిన పిండి కొంచెమైనా చాలు, ముద్దంతా పులియ చేయి. కొంచెం చాలు పులిసిన పిండి, ముద్దంతా పులిసిపోతుందంట కదా. మామూలుగా పెరుగు చేయాలంటే పాలు కాచిన తర్వాత ఏదో వేస్తారు, కొంచెం పెరిగేస్తారు, దాంట్లో పులిసింది అంత పెరిగిపోతుంది, అది పులిసిపోతుంది.
ఆకాన్ ఒక్కడు చాలు ఆ సమాజం అంతా కూడా మరి పాడైపోవడానికి. ప్రభు చెప్పాడు, ఇదిగో ఎరుకో వెళ్తున్న వారు జాగ్రత్త సుమా, ఎరుకలో ప్రతిదీ కూడా శాపగ్రస్తమైనటువంటిది, శపించబడింది. దేని కూడా మీరు ముట్టకూడదు. ఒకవేళ మీరు ముట్టినట్లయితే ఇస్రాయేలు ప్రజలకు మీరు శాపం తెచ్చిన వారు అవుతారు, శిక్ష తెచ్చిన వారు అవుతారని ఆల్రెడీ దేవుడు చెప్పాడు. కానీ ఆ మాట వారు ఇగ్నోర్ చేశారు. అందులో ఒకే ఒక వ్యక్తి ఆకాన్, యోధా గోత్రపు మనుష్యుడు. ప్రియమైన వాళ్ళరా, ఎన్ని అనుభవాలు చూసింటాడు. వారి జైత్రాత్రలో ఎంత గొప్పగా వారు ప్రయాణం చేసి వచ్చారు. వారి ఆత్మీయ యాత్రలో ఎన్నో ఘనమైన కార్యాలు జీవముల దేవాతి దేవుడు వారి మధ్య చేసేవాడు. వాటిని చూచి అనుభవించడానికి మనుషుడు యొక్క వ్యక్తి శపించబడిన దాన్ని తీసుకొని దాచుకొని తన గుడాలో దాచిపెట్టుకున్నాడు. ఆ ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలకు శిక్ష వచ్చింది. గుర్తించారా? పులిపిండి కొంచెం చాలు, ఒక వ్యక్తి చాలు ఓ ఇల్లు కృంగిపోవడానికి, ఒక వ్యక్తి చాలు ఆ సంఘం పాడుకోవడానికి, ఒక వ్యక్తి చాలు సమాజం కూలిపోవడానికి. ఆ వ్యక్తి నీవేనా? నువ్వు బాగా పరిగెచ్చుడు కదా బిడ్డ, నీ ప్రారంభం బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏమొచ్చింది నీకు? అసలు ఏమైంది నీకు? నేను అనేట అహం వచ్చిందా నీకు? తగ్గింపు లేదా? విధేయత లేదా? నమ్రత లేదా? తగ్గించుకోవడానికి జీవితం నీకు లేదా? ఇది నీ కొద్ది ఒదిగిపో, ఇది నీ కొద్ది తగ్గించుకో. ఎంత హెచ్చించబడతావు అంతగా తగ్గించుకో. ప్రభు పాదాలు బలిష్టమైన చేతిగా దీన మనస్కురాలుగా జీవించు, దీన మనస్కులుగా జీవించు దేవుని పాదాల చెంత. కొందరు కలవర పెడుతున్నారంట వాళ్ళని, సత్యమునకు విధేయులు కాకుండా. సత్యమునకు విధేయులు కాకుండా నిన్ను ఎవడు అడ్డగిస్తున్నాడు? సత్యము. ప్రియమైన వాళ్ళరా, దేని అడ్డగిస్తున్నారు వీళ్ళు? సత్యమునకు విధేయులు కాకుండా. సత్యం అంటే ఏంటో తెలుసా? యోహాను సువార్త రాయబడి ఉంది 17వ వచ్చే భాగంలో మనం చూసినట్లయితే ఒక మాట రాయబడి. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 17వ వచ్చే భాగంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. ఏమిటి సత్యము? నీ వాక్యమే సత్యము. మరి ఇప్పుడు ఎవరు అడిగిస్తున్నారు ఈ గలతీ సంఘాన్ని, కొంత ప్రియుల్ని? బాగుగా పరిగెచ్చున్న ఈ బిడ్డల్ని, దాస్యంలోంచి విమోచించబడి వీరిని, పాపంలోంచి, శాపంలోంచి, ధర్మశాస్త్రంలోంచి, ఈ లోక మూలపాటలోంచి విమోచించబడి ఈ బిడ్డలని, ఈ ప్రజల్ని, నిన్ను, నన్ను, మనల్ని వినిచున్నా నిన్ను ఎవరు అడ్డగించదే? వాక్యమునకు విరోధముగా అడ్డగిస్తున్నా నేను. నీ వాక్యమే సత్యము. ఆ సత్యవాక్యమును ఎదుర్కొంటున్నాను. నీ వాక్యమే సత్యము. సత్యముందు వాడి ప్రతిష్ఠ చేయ ప్రభా, నీ వాక్యమే సత్యము. నీ ఆత్మీయ పరుగులో సత్యమునకు విధేయులు కాకుండా, అంటే వాక్యమును విధేయులు కాకుండా నిన్ను ఎవరు అడ్డగిస్తున్నారు? ఈ మాటలు వినని ఎక్కువ అడ్డగిస్తున్నారా? ఈ కఠినమైన మాటలు ఎవరు వింటారని ఆ రోజు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రకటించినప్పుడు, ఈ కఠినమైన మాటలు ఎవరు వింటారని యేసు విడిచిపెట్టి వెళ్ళినట్టు రీతిగా ఈరోజు విడిచిపెట్టి వెళ్తున్నారా చాలా మంది సో కాల్డ్ బిలీవర్స్? సత్యవాక్యాన్ని పడిచిపెడుతున్నారా? 119వ కీర్తనలో రాయబడిన ప్రియమైన వాళ్ళ వాక్యానికి వచ్చి 119వ కీర్తనలో 142 వచ్చిన భాగంలో ఒక మాట రాయబడి చదవండి దయచేసి. 119వ కీర్తన 142 వచ్చిన భాగంలో, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దేవుని ధర్మశాస్త్రం సత్యం, అది శాశ్వతమైనటువంటిది. ఆ శాశ్వతమైన ధర్మశాస్త్రంలో నీతితో కూడుకున్నటువంటి ఆ సత్యాన్ని అడ్డగించిన వాడు ఎవడు? 150 వచ్చిన కూడా చదువుకుందాం. 119వ కీర్తనలో, యెహోవా నీవు సమీపంగా ఉన్నావయ్యా, నీ ఆజ్ఞలన్నీ సత్యము. నీవు సమీపంగా ఉన్నావు దేవా. నీకు సమీపంగా ఉన్నట్టు దేవుడు, సత్యవాక్యమైన దేవుడు. దీన్ని అడ్డగించిన వాడు ఎవరు నీ జీవితంలో? ఈ వాక్య సందేశం సత్యము. 160 వచ్చిన కూడా ఒక మాట రాయబడి ఉంది అక్కడ, చూశాడు.
నీ వాక్య సారాంశము సత్యము. నీ వాక్య సారాంశము సత్యము ప్రభువా, సత్యము. ఎవరు అడ్డగించారు దీనిని? నా ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి మాటల్ని. గల్తీ పత్రికలో రాస్తూ పౌలు మాట అదే మాట అంటున్నాడు. 2వ అధ్యాయం 4వ వచ్చే భాగంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 4వ వచనంలో మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. వీళ్ళు కష్టం పట్టుకోవడం. కపట సహోదరులు, కపట సహోదరీలు, కపటస్తులు. పైకి మాత్రమే కనిపిస్తారు చాలా భక్తిపరులాగా, కానీ లోన వారి హృదయంలో చాలా భయంకర పరిస్థితులు. వారు దొంగల వరకు జ్వరపడతారట. వారు అడ్డగించేవారు. నీ ఆత్మీయ జీవితాన్ని అడ్డగించే సత్యములకు విధేయులు కాకుండా అడ్డగించే సత్యములకు బాగా పడుగుచున్న నీ జీవితానికి అడ్డం కలిగించి నిన్ను పడద్రోసేవారు. నా ప్రియమైన వాళ్ళరా, కపట సహోదరులు, జాగ్రత్త సుమ. ఇటు వారిని చాలా జాగ్రత్తగా గమనించాలి. కపట సహోదరులు, ఇటు వారిని జాగ్రత్తగా గమనించాలి. నువ్వు బాగా పరిగెత్తున్నావు కదా, సత్యమనే ఆ వాక్యమునకు నువ్వు పరిగెత్తుకుండావు. అడ్డగించిన వారు ఎవరు? ఏమిటి ఆ సత్యం ఎక్కడుందండి ఈ రోజున? ఉందా? ప్రియమైన వాళ్ళ బాగా గమనించి మాటలని దయచేసి. ప్రసంగి మాట్లాడుతుంటున్నాడు. ఒక మాట చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 2వ వచ్చిన భాగంలో గమనించి 24వ వచ్చిన భాగంలో ప్రసంగి గ్రంథంలో జ్ఞానం సులభం రాస్తూ 7వ అధ్యాయం 24వ వచ్చే ఒక మాట రాయబడి ఉంది. సత్యమైనది దూరముగా, బహు లోతుగా ఉంది. సత్యం అనేది దూరముగా, బహు లోతుగా ఉన్నది. దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? నువ్వు బాగా పరిగెత్తుతువే, ఎవరు అడ్డగించారు ఈ సత్యాన్ని? దాన్ని పరిశీలించే వాళ్ళు ఎవరు? అది బహు దూరముగా, బహు లోతుగా ఉంది కదా, దాన్ని పరిశీలించే వారు ఎవరున్నారండి? అడ్డగించే వాళ్ళు ఉన్నారు, కానీ పరిశీలించే వాళ్ళు ఉన్నారా? యెషయా ఎలాగో మాట్లాడుతూ అంటున్నాడు. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 14 వచ్చిన 10 వచ్చే భాగం చూసేట్లయితే కూడా మాట రాయబడి ఉంది. గమనించి, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోనికి ప్రవేశించలేదు, సత్యము లేకపోయాను. సత్యము సంత వీధిలో పడి ఉంది, సత్యము లేకపోయాను. అంటే నీ వాక్యమే సత్యము అన్నాడు 17 అధ్యాయం యోహాను సువార్తలో. ఆ సత్యమైన ఆ వాక్యము లేకపోయింది నాడు ఉంది. ఎందుకు ఇంతకంటే ఈ విధంగా చెప్తూ అనుకుంటున్నారా? ప్రియమైన వాళ్ళారా, బాగా గమనించండి. దీన్ని అడ్డగించి వారు ఎవరు? అందుకని యేసుప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో యోహాను 8వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. 31వ వచ్చే భాగం మనం చూస్తే, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు సత్యము నిలిచిన వారైతే, తన నమ్మిన యూదులతో ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుండి, శిష్యులై ఉన్నారు అనలా, శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారికి కోపం వచ్చేసింది. 100 మందికి, మేము అబ్రహాము సంతానము కదా, మేము ఎన్నడూ ఎవరికి దాసులుగా ఉండలేదే, మమ్మల్ని ఎందుకు ఇలా చెప్తున్నావు అని ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ప్రారంభించారు. వాళ్ళు
ప్రారంభించి బాగా గమనించండి. ఆ 30వ వచనం నుంచి దాదాపుగా 34 ఈ యొక్క అధ్యాయం అంతట్లో కూడా 59 వచ్చే వరకు చాలా వారు మరి ప్రభువును తోలనాలి మాట్లాడేట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, వింటున్నారా ఈ వాక్యాన్ని? మేము దాసులుగా లేము. ఎప్పుడు వారు అనుకుంటున్నారు సత్యవర్ణం లేదు. ప్రభు అన్నాడు, మీరు తన నమ్మిన యూదుల చేత ఏమన్నాడంటే, మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులండి, మీరు సత్యాన్ని గ్రహిస్తారు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నప్పుడు కోపం వచ్చేసిన వాళ్ళకి, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు అనంటే ప్రభు మాట మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. 37 వచ్చిన 38 వచ్చి చదువుకుందామండి. మీరు అబ్రహాము సంతానం నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు, అంటే సత్యమునకు చోటు లేదు. మీరు అబ్రహాము సంతానం నాకు తెలుసయ్యా, మీ వరకు లోపడం మంచిదే, అయితే మీ హృదయంలో నా వాక్యమునకు చోటు లేదయ్యా, అంటే సత్యమునకు చోటు లేదు. కనుక మీరు నన్ను చంపవెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్దని చూచిన సంగతి మీకు బోధించున్నాను, ఆ ప్రకారం మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించున్నారు. అక్కడ నా తండ్రి అన్నాడు యేసు ప్రభు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, మీ తండ్రి అన్నారు. అప్పుడు ఇంకా కోపం వచ్చేసింది వాళ్ళకి అని అంటూ, ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి, వాళ్ళు ఏమన్నారంటే కోపం వచ్చి 40 వచ్చంలో, దేవుడు ఒక్కడే మాకు తండ్రి. మరి దేవుడు తండ్రి అయితే మరి దేవునితో పంపాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నమ్మరు వీళ్ళు? యేసుక్రీస్తు ప్రభు సత్యం కదా, ఆయన వాక్యం సత్యం కదా, సత్యమే కదా వాక్యము. ఆ వాక్యమైన దేవుడు ఎందుకు నమ్మడం లేదు వీళ్ళు? సత్యము నిలిచి ఉండలేదు వాళ్ళు. If they were truly children of God, they would reverence and the Son of God. వారు నిజంగా దేవుని బిడ్డలు అయితే ఈ యొక్క దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని భయముతో భక్తితో వారు స్వీకరించుండేవారు. వాళ్ళు లేదు, అలా చేయలేదు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా అండి? ఓ మాట అంటున్నాడు 44 వచనంలో చూస్తే 8వ అధ్యాయంలో, మీరు మీ తండ్రి అపవాది సంబంధం. ఇందాక వాళ్ళు ఏమన్నారు? మా తండ్రి దేవుడు ఒక్కడే మాకు తండ్రి అన్నాడు కదా. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెబుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోవచ్చున్నారు. ఇందాక మా తండ్రి దేవుడే అని చెప్పిన వీడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎంత మాట అన్నాడు తెలుసా? మీరు అపవాది, మీ తండ్రి అపవాది అన్నాడు. అది మాటలు మీరు వింటున్నారు అంటున్నాడు. వాడు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, అంటే వాక్యం నిలిచిన వాడు కాడు. వాడి సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి ఏ మాటలాడును. వాడు అబద్ధానికి జనకుడు. ఈ మాట చెబుతుంటే నాకు వాడు ఎలా ట్రాప్ చేస్తారో తెలుసా దేవుని బిడ్డలని, ప్రజల్ని? మీరు బాగుగా పరిగెత్తుచుంటేనే మీరు సత్యమును విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించును అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వాళ్ళరా, ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనిపిస్తుందండి. ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. దయచేసి ఆదికాండం 3వ అధ్యాయంలో కానీ దయచేసి 3వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 2 వచ్చా చదవండి. దేవుడైన యెహోవా సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో
ఇది నిజమా? బాగా గమనించండి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా, తినకూడదని దేవుడు చెప్పాడా? ఈ మాట బాగా గమనించారా? ఇది నిజమా అన్నాడు మొదట. ఏది నిజము? మరి క్వశ్చన్ చేసిన తర్వాత ఆ స్త్రీని అడిగినప్పుడు క్వశ్చన్ చేశాడు, ఇది నిజమా అని అడిగాడు కదా. మరి ఆమె జవాబు చెప్పేందుకు వెయిట్ చేయాలి కదా. కానీ జవాబు చెప్పకముందే అపవాది ఏమంటున్నాడు, వెంటనే తనే కలుగు చేసుకొని, ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఏమంటా అండి? దేని ఫలములైనను, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని చెప్పాడా? అంటే ఏ ఫలాలు తినాలనో ఏ ఫలాలు తినకూడదో అపవాదికి తెలియదు. అర్థమైందా? పోనీ యేసు సృష్టికర్త దేవుడు అపవాదికి చెప్పలేదు, నేను ఇలా చేసి తోట చేశాను, ఈ తోట ఇలా ఫలాలు చెట్లు పెట్టాను, వీడు తినమని చెప్పి షేర్ చేసుకున్నాడా? దేవుడు అపవాదు లేదు కదా. ప్రేమైన వాళ్ళ బాగా గమనించిన ఈ మాటల్ని. అపవాది నిన్ను ఎలా ట్రాప్ చేస్తాడో తెలుసా? నీవు సత్యమునకు నిజముగా సత్యాంశం నువ్వు పరిగెత్తున్నా, నీకు సత్యం ఇతరులకు అడ్డగిచ్చిన వాడు ఇలాంటివో. ఈ అపవాది చూడండి, గమనించండి. ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని చెప్పాడా? అంటే నీ నుంచే సమాధానం రాబడుచున్నాడు. ఆడికి తెలియదు, అపవాదికి తెలియదు ఏ పండు తినాలో ఏ పండు తినకూడదో. కాబట్టి అపవాది దేవుని బిడ్డల ద్వారా తెలుసుకొని, మామూలు సామెత ఒకటి ఉంది, నీ వేలుతో నీ కంటిని పొడిపిస్తా అంట పెద్దలు చెప్పారు సామెత. ఆ ట్రాప్లో పడిపోయింది పాపం అవ్వ. కనుక ఓహో తెలియదు కాబోలు ఈ అపవాది. కానీ ఆవిడ ఏం చెబుతుంది తెలిసినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్లు ఫలములను మేము తినొచ్చు. ఎంత బాగా చెప్తాడు ఆవిడ, ఈ తోట చెట్లు ఫలం మేము తినొచ్చు అంటూ. గమనించారా? అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను అంటే ఆన్సర్ ఇచ్చే సమాధానం చెప్పేసింది. ఏవి తినాలో ఏవి తినకూడదో, ఏవి తింటా చస్తావో అనే విషయాన్ని క్లియర్గా అపవాదికి తెలియదు, కానీ అవే చెప్పేస్తుంది సమాధానాన్ని. చూసారా? ఆన్సర్ నీ నుంచే రాబట్టి నీకే పెంట పెడుతున్నాడు. నువ్వు బాగుగా పరిగెచ్చుంటే సత్యమునకు. అయితే ఆ సత్యమునకు అవిధేయతతో నువ్వు పరిగెత్తుకుని అడ్డగించిన వాడు ఎవడైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఈ తోట చెట్టులో ఫలము దేని కూడా తినకూడదని చెప్పా. ప్రియమైన వాళ్ళ వెంటనే సమాధానం తీసుకుంటున్నట్టు చూసారా? ప్రభు చెప్పాడు అక్కడ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గమనించాడు 9వ వచనంలో 2:9, మరియు దేవుడు యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడు తెలుచు వృక్షమును నేలను మొలిపించాడు. తోట మధ్యలో ఏం మొలిపించాడండి? జీవవృక్షాన్ని పొలము మొలిపించాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు పొలమును కూడా నేలను మొలిపించాడు. అయితే గమనించండి, ఇక్కడ ఆ తర్వాత మనిషి చేసి అందులో ఉంచి ప్రభు ఏమంటారు గమనించాడు అక్కడ ఈ యొక్క 16వ వచన భాగంలో, మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించారా? తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. నిరభ్యంతరంగా తినవచ్చు అంటే జీవఫల వృక్ష ఫలం కూడా తినొచ్చు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటి తిరుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. తోట మధ్యలో జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడు తెలివినిచ్చేటు వృక్ష ఫలాన్ని ప్రభు పుట్టించాడు.
కానీ ఇప్పుడు నరుడికి ఏం చెప్పాడు? నువ్వు నిరభ్యంతరంగా ఏ ఫలమైనా తినొచ్చు అంటే ఎన్నికల్లో జీవవృక్ష ఫలం కూడా తినమనేది అర్థం. కానీ ఎన్నడూ కూడా వీరి జీవఫల వృక్షాలను ముట్లదాళ్ళు. మంచి చెడు తెలివి ఇచ్చాడు ఉచ్చఫలాన్ని కూడా వాడు తినలేదు. అయితే ఇప్పుడు ఎలాగో ట్రాప్ చేసే అబోధం తెలుసా? ఆడికి తెలియదు ఏం తింటే ఏమవుతుందో, ఏవి తినకూడదో, ఏవి తినాలనే విషయాన్ని. కాబట్టి ఈ సమాచారం ఈ సృష్టికర్త దేవుడు వీరికి చెప్పినాడు కాబోలు ఖచ్చితంగా వీరి నుంచి నేను సమాధానం పొందుకొని వీరి కంటిని వీరి వేలుతులు పొడిపించాలని ప్రయత్నం చేశాడు. ప్రియమైన వాళ్ళరా, నీ పరుగుకు అడ్డం వేస్తున్నాడు, సత్యవాక్యానికి అడ్డు వేస్తున్నాడు అపవాది. జాగ్రత్త విషయాన్ని నేను ట్రాప్ చేసి నిన్ను కూలట్లుగా చేసేవాడు అపవాది. జాగ్రత్త సుమా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, యోహాను సువార్తలో మీ తండ్రి అని అపవాదికి వెళ్ళి మీరు చేస్తున్నారు. వాడు ఆది నుండి వాడు అబద్ధమే చెప్తున్నాడు. వాడు అబద్ధానికి జనకుడు. వాడు అబద్ధం చెప్తున్నాడు, మోసం చేస్తున్నాడు. ఏమన్నాడు? ఎలాంటి అబద్ధం చెప్పాడు గమనించారా? అప్పుడు వెంటనే ఆన్సర్ రాబట్టింది, లేదు మేము ఏ ఫలమైనా తినవచ్చు, తోట మధ్యనున్న చెట్టు ఫలమునకు వచ్చి దేవుడు మీరు చవకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు నిజమే చెప్పింది. పాపం స్త్రీ అవ్వ నిజమే చెప్పింది. మేము చావుకున్నాడు, వాడు తినకూడదన్నాడయ్యా దేవుడు అన్నప్పుడు అపవాది ఏమంటున్నాడు తెలుసా? అందుకు సర్పము ఏమన్నారు? మీరు చావనే ప్రభు ఏం చెప్పాడు? తిరిగి దినమున మీరు నిశ్చయముగా చస్తారని చెప్పాడు. కానీ అపవాది ఏం చేశాడు? మీరు చావనే చావరు. అబద్ధం. వాడు అబద్ధానికి జనకుడు. వాడు మాట్లాడేవాడు వాడి స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడు. అలాగున మాట్లాడి ప్రియమైన వాళ్ళరా, నువ్వు బాగుగా పరిగెచ్చున్నట్టు నిన్ను సత్యమునకు విధేయులు కాకుండా నిన్ను అడ్డగిస్తున్నాడు అపవాది. ఓ నా ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో నేను ఆత్మీయమైన జీవితంలో ప్రియులారా, ఈ గలతీ 5:5 చలచ ప్రకారముగా దయచేసి ఈ వాక్యాన్ని గమనించండి. నీకు నాకు స్వాతంత్ర్యమును ప్రభు అనుగ్రహించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా చేసి మరలా స్థిరముగా నిలిచి దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకోవద్దండి. దాస్యం అనే కాడి కింద మళ్ళీ చిక్కుకుంటున్నారు. మళ్ళీ చిక్కుకుంటున్నాం మనం. ఎందుకు? వాడు మోసం చేస్తున్నాడు, వాడు మోసం చిక్కుపోతున్నారు, వాడు మోసం ఇరుక్కుపోతున్నారు. ఈనాడు దేవుని సమాజం, దేవుని ప్రజలు. ప్రియమైన వాళ్ళరా, మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నీకు బతిమాలు కొంచున్నాను. దయచేసి ఈ స్వాతంత్ర్యం శారీరక హేతువు చేసుకోకుండా దేవుని యొక్క దాసత్వమునకు లోబడు. దేవునికి దాసునిగా దాసాలుగా జీవించడానికే ప్రభు ఈ లోక బంధువులు విమోచించాడు, పావులు విమోచించాడు అనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను నీకు. ప్రియమైన వాళ్ళరా, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయములో 17 వచ్చే భాగంలో చక్కటి మాట చెప్పాడు. చదవడం దయచేసే మాటని 3వ అధ్యాయములో 17 వచ్చే భాగంలో చూస్తే, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది. స్వతంత్రుడిగా నీవు ఉన్నావు అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? మరి దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి నీవు, నేను, మనం సత్యమునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావేమో, స్వతంత్రుడే ఉన్నాను అనుకుంటూ సత్యానికి విరోధంగా నడుస్తున్నావేమో. జాగ్రత్త. వాక్యములోని జీవితాన్ని పరిశీలన చేసుకొని మనం చేస్తున్నాను ఈ రోజున. నా ప్రియమైన వాళ్ళరా, ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ ఏమైంది? స్వాతంత్ర్యం ఉన్నది. ఈ స్వాతంత్ర్యం శారీరక హేతువు చేసుకోదని మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను నీకు. నా ప్రియమైన దేవుని జనమా, ఆలకిస్తున్న ఈ మాటల్ని చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. దయచేసి ప్రియమైన వాళ్ళరా, ఇండిపెండెన్స్ డే అనుకొని విష్ చేసుకొని హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నిజంగా ప్రభునందు విమోచింపబడి ఉన్నావా? నిజముగా ప్రభు చేత స్వతంత్రంగా పిలబడి ఉన్నావా? లేక నీ జీవితంలో దేవుడికి విరోధముగా కార్యం చేత దాసతో చిక్కబడి ఉన్నావా? ఒకసారి మనవి చేస్తున్నాను నేను నీకు.
వాక్యంలో జీవితాన్ని కడుక్కోమని మనవి చేస్తున్నాను. దాస్యం అనే కాడి కింద మరలా చిక్కుకుని ఉన్నావేమని మనవి చేస్తున్నాను. కలిగి సంఘం విమోచింపబడ్డారు, కానీ సత్యమును మరి విధేయులు కాకుండా అడ్డంగిపబడుతున్నారు అపవాది చేత. నా ప్రియమైన వాళ్ళరా, రోమపత్రిక 12వ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన భాగంలో చదువుకున్నట్లు ఒక మాట రాయబడింది. చదువు ముగిద్దాం. అక్కడ రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలో, కాబట్టి సహోదరులారా, చివరి మాట, ఓ దేవుని విమోచింపబడిన నా ప్రియమైన వాళ్ళరా, సొంతలుగా ఉండడానికి పిలువబడిన నా ప్రియమైన వాళ్ళరా, ఓ దేవుని సమాజమా, సంఘమా, ఓ నా ప్రియ సహోదరా, సహోదరులారా, చదవమాయి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు, నాకు, మనకు యుక్తమైనది. మీ శరీరములో నా శరీరం సజీవయాగముగా ఆయనకు సమర్పించుకుని దేవునికి దాసురాండ్రులుగా స్వతంత్రమై ఉన్న మనము దేవునికి దాసురాండ్రులుగా జీవించాలని ప్రభుని వేడుకో, ప్రభుని బతిమాలుకో, ప్రభు సన్నిధిలో వేడుకో. ప్రభుకు అప్పగించుకొని ఈ జీవితాన్ని విమోచింపబడ్డామని చెప్పుకొని, ప్రియమైన వాళ్ళరా గమనించి, విమోచింపబడ్డామని స్వతంత్రంగా ఉన్నామని చెప్పి ఈనాడు సమాజ సంఘం ఎలా ఉందంటే 13వ వచనం రాయబడింది 5వ అధ్యాయంలో గలతీ పత్రికలో, అయితే మీరు ఒకనికొకడు ఖర్చుకొని భక్షించినడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూచుకోండి. ఖర్చుకుంటున్నారు, భక్షించుకొచ్చున్నారు. ఎందుకో తెలుసా? ప్రేమ కలిగి ఉండలేకపోయినారు. శారీరకంలో హేతువు చేసుకోవద్దండి. శారీరక హేతువు చేసుకుంటే కష్టము. అందుకనే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని క్లియర్గా చెప్పాడు 5వ అధ్యాయంలో 19వ వచనంలో. ఆ శరీర కార్యము చేసిన వారి గురించి మాట్లాడుతూ ప్రభు అన్నాడు, ప్రియమైన వాళ్ళరా 27వ వచనంలో చివర అంటున్నాడు, ఇదిగో ఇటు కార్యములు చేయువారు దేవుని రాజ్యమును ఎన్నడూ కూడా స్వతంత్రించుకున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు జాగ్రత్తగా నీ మనసులో పనిచేయని, విత్తబడిన ఈ మాటలు, ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి నీ జీవితాన్ని అప్లై చేసుకో. నా ప్రియమైన వాళ్ళరా, నీ జీవితాన్ని, మన జీవితాన్ని, వినుచున్న దేవుని బిడ్డలమైన నీ జీవితాన్ని సజీవయాగముగా నీ దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నాము. ఇది సేవ మీకు యుక్తమైనదని ప్రభు ప్రేమకి మనవి చేస్తూ తెలియచేస్తున్నాను. మీ గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే నేను చెప్పడానికి కాదు, కానీ ప్రభువునందు స్వతంత్రులుగా బ్రతికినటువంటి నీవు, నేను, మనము దేవునికి దాసురాలముగా ఆయన దాసులు మనం. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటను జ్ఞాపకం చేస్తూ పరమునందు పిలువబడిన దాసుడు దేవుని కొరకు దాసునిగా జీవించు. దేవుని వాక్యం అలాగే చెప్తుంది మనకు. ప్రియమైన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని మనవి చేస్తున్నాను. విన్న ఈ మాటల్ని నీ హృదయంలో ఫలించని ప్రియమైన వాళ్ళరా, నిజంగా విమోచింపడ్డావని నీవు అనుకుంటున్నా, నీకు నాకు ప్రభు బోధించే మాటల్ని జ్ఞాపకం చేసుకొని, ప్రియమైన వాళ్ళరా, ఈ మాటల్ని మరొకసారి ఈ హృదయంలో భద్రపరచుకొని మనవి చేస్తున్నా. ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడు పౌలు చెప్తూ మాట్లాడుతున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకో. అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో 7వ అధ్యాయములో 22-23 వచనాలు చదువుకుందామండి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. చూసారా? స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తుకు దాసుడు. ఈ లోకపు దాస్యత్వంలో విమోచింపబడి మనము క్రీస్తుకి దాసులుగా ఉండాలి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులుగా ఉండద్దండి. దేవునికే దాసులు మోదాం, దేవునికే పరిచయం చేద్దాం. అందుకనే నిగ్గంగా చదువుకున్నాం, వారు నాకే దాసులు, వారిని విమోచించారు. ఆ బరువులో నుంచి, ఆ కడిలోంచి వారు విమోచించి తీసుకొచ్చాను నేను.
అంధకార సంబంధమైన చీకటి బ్రతుకులోంచి విమోచించి తన కుమారుని యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య వారసులుగా మనం చేయబడడానికి పిలవడం విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను. మీ గాడ్ బ్లెస్ యూ. అటు స్వాతంత్ర్యాన్ని ఆ పరలోకపు తండ్రి నీకు నాకు అనుగ్రహించి నడిపించును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో దేవుని యొక్క కృపలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసి ముగిస్తాం. ఇప్పటి వరకు దేవుడు తన దాసుని ద్వారా మనతో ఈ యొక్క వాక్యాన్ని పంచిపెట్టి ఉంటున్నాడు. ఎందుకంటే దేవునిలో ఉన్న స్వాతంత్రము మనల్ని దాస్యమనే కాడి నుంచి విడిపించున్నది కదా. దేవుడిచ్చిన స్వాతంత్రం ఎలా ఉందంటే, సో ఫ్రీడమ్ ఫ్రమ్ పవర్ ఆఫ్ డార్క్నెస్, సో అంధకార సంబంధమైన పరిస్థితులన్నింటిలో నుంచి కూడా దేవుడు మనకు స్వాతంత్రం అనుగ్రహించున్నాడు. అదేవిధంగా ఫ్రమ్ ది కర్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర నియమం యొక్క శాపం నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహించి ఉంటున్నాడు. అదేవిధంగా ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయము చేత జీవిత కాలం అంతా మరణ భయంకు లోబడిన వారిని, ఆ యొక్క దాస్యంకు లోబడి ఉన్న వారిని దేవుడు విడిపించి ఉంటున్నాడు. అదేవిధంగా సిన్ నుంచి కూడా మనకు పాపంల నుంచి ఆయన మనకు స్వాతంత్రం అనుగ్రహించి ఉంటున్నాడు. అదేవిధంగా మూల నియమాలు, ఎలిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ యొక్క లోక సంబంధమైన మూల పాఠంల నుంచి దేవుడు మనకి విడుదల అనుగ్రహించుంటున్నాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే దేవుని యొక్క స్వాతంత్రం మనం కలిగి ఉంటున్నామో, ఈ యొక్క అన్ని విషయాల నుంచి దేవుడు మనకు విడుదల అనుగ్రహించుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క స్వాతంత్రం జాగ్రత్తగా కాపాడుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించులాగా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా ఈ యొక్క ఇండిపెండెన్స్ డేని ప్రభా మీలో సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా. మీకు వందనాలు ప్రభా. ఎందుకంటే వేర్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ దర్ ఇస్ లిబర్టీ అంటున్నారు ప్రభా. వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఎక్కడైతే మీ యొక్క ఆత్మ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉన్నదని మీరు చేసిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా. మీ యొక్క ఆత్మను కలిగి ఉండటానికి మీరు మాకు సాయం దయచేసి నడిపించండి. అప్పుడు మేము స్వతంత్రులుగా ఉండేవారు మా ఉంటున్నాం ప్రభా. నాయన మీరు ఇచ్చిన స్వాతంత్రంలో ప్రభా మీరు మాకు ప్రభా యొక్క ప్రభా బాండేజెస్ నుంచి ప్రభా మీరు మాకు ఫ్రీడమ్ను అనుగ్రహించుంటున్నారు నాయన ఇంకను ప్రభా యొక్క సిన్ నుంచి ప్రభా, ఎలిమెంట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి, ఇంకా ప్రభా ఫియర్ ఆఫ్ ద డెత్ నుంచి, ఈ విధంగా అనేకమైన విషయాలలో నుంచి మీరు మాకు స్వాతంత్రం అనుగ్రహించుంటున్నారు ప్రభా. ఇంత గొప్ప ప్రేమను మా పైన చూపించినందుకు మీకు వందనాలు ప్రభా. మేము సత్యంను అనుసరించి బాగుగా ఉంటాం నాయన. సత్యంకి విధేయులు కాకుండా మమ్మల్ని అడిగించే క్రియలు ఏవైనా ఉన్నాయో మా జీవితంలో మేము చెక్ చేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. ఎందుకంటే మీరు విలువ పెట్టి మమ్మల్ని కొని ఉన్నారు కాబట్టి ప్రభా మేము స్వతంత్రులుగా పిలువబడి ఉన్నాం ప్రభా. అటువంటి కృపను ప్రభా మేము కలిగి ప్రభా ఇంకను ముందుకెళ్ళటానికి మీరు మాకు సహాయం దయచేసి నడిపించండి ప్రభా. విస్తారంగా ప్రభా మీరు ప్రభా అనేకమైన విషయములను ప్రభా మీ యొక్క దాసుని ద్వారా మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతగా మనం ప్రేమించినందుకు వందనాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన ప్రభా యొక్క స్వాతంత్రంను బట్టి మీకు వందనాలు. మీరు మా హృదయంలో ఉంచిన యొక్క ఆత్మను బట్టి మీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. అనుకూలమును సజీవ యాగంగా ప్రభు మేము మీకు సమర్పించుకోవడానికి సాయం దయచేసి నడిపించండి. అటువంటి రీజనబుల్ సర్వీస్ని, యుక్తమైన సేవను ప్రభు మేము చేసే కృపను మీరు మాకు దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మీలో ప్రభా మీ యొక్క స్వాతంత్రం మేము ప్రభా చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మరలా ప్రభా దాస్యమను కాడి కింద మేము ప్రభా చిక్కుకొనకుండా మీరు మాకు సాయం దయచేసి నడిపించండి ప్రభా. మేక్ us not to be entangled with the yoke of the bondage ప్రభా. నాయన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ యొక్క బాండేజ్ స్పిరిట్ నుంచి ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఫ్రీ స్పిరిట్గా దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రం నాయన. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ ప్రభా ఈ యొక్క వాక్యమును ప్రభా ధ్యానించే కృపను ప్రభా భయభక్తులతో దాన్ని విని ఉంటున్నారు మేము నమ్ముచున్నాం నాయన. ఇంక తిరిగి దాన్ని ధ్యానించే కృపను ప్రభా అందులో ఒక సారాంశాన్ని ప్రభా మళ్ళీ ప్రభా ధ్యానించడానికి సాయం దయచేసి నడిపించండి ప్రభా. స్తోత్రం నాయన.
ఇంకని ప్రభా రేపు జరిపే ఆరాధన బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరు ఆశతో ఎదురు చూచి ప్రభా మీ యొక్క సన్నిధిలో కూర్చొని ప్రభా మీరు ప్రభా ఏ వాక్యంను బోధించిన అయి ఉంటున్నారో దానికోసం ఎదురు చూచేవారిగా సహాయం దయచేసి నడిపించండి ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఇంతగా మనం ప్రేమించినందుకు మీకు వందనాలు. మీ యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా. స్వాతంత్రం అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడుగుతూ వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. మహాగణముల జీవుల దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ లోకుల సకల పరిశుద్ధకును మనకును ఆయన ప్రేమించు ప్రియులందరికీ ప్రభు చేత స్వతంత్రంలో పిలబడిన ప్రతి ఒక్కరికి కూడా తన సన్నిధి నిరంతరము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములండి. థాంక్ గాడ్.